హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ అమ్మాయి వంటలు. ఈరోజు నేను హెల్దీ పాయసంని ప్రిపేర్ చేయబోతున్నానండి. తప్పకుండా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. ముందుగా మనం ఒక చిన్న కప్పు నిండుగా సాబుదానం తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక అరగంట ముందే నీటిలో నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకే ఇంట్లో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పర్వాలేదండి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే కప్పుతోని సాబుదాన్ని నానబెట్టుకున్నాం కదండి, అదే కప్పు నిండుగా క్యారెట్ తురుము, బీట్రూట్ తురుముని వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బీట్రూట్, క్యారెట్ పచ్చివాసన పోయి కమ్మటి వాసన వస్తుందండి. ఇలా ఫ్రై అయిన క్యారెట్, బీట్రూట్ మనకి పాయసంలోకి చాలా టేస్ట్ని ఇస్తాయి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న సాబుదాన్ని వేసుకోవాలి. సాబుదాన్ని వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి గిన్నెకంతా సాబుదాన్ని అంటుకుంటాయండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకొని ఒకసారి అంతా కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడకనించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చూడండి, మనకి సాబుదాన్ అంతా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. అలానే క్యారెట్, బీట్రూట్ తురుము కూడా మెత్తగా అయిపోయింది. ఇందులోకి 1.5 కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోవాలండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 2 కప్పుల బెల్లం తురుమునైనా వేసుకోవచ్చు. ఇలా బెల్లం తురుము వేసుకొని ఒకసారి అంతా కలిపేసిన తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలండి. ఇలా వేసుకొని అంతా కలిపేయాలి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, మర్చిపోకండి. ఇప్పుడు బెల్లం అంతా కరిగే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, ఈ కలర్లో సాబుదాన్ ఎంత బాగుంది కదా. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆపేసేయాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే 1/2 లీటర్ పాలను తీసుకొని వేడి చేసి చల్లారనివ్వాలండి. పాలు పూర్తిగా చల్లగా ఉండాలండి. ఆ పాలను మాత్రమే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి అంతా కలిపేస్తే ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పండగలప్పుడు టైం లేకపోయినా ఇలాంటి పాయసం ఒకటి చేసి పెట్టారంటే పండగకి చాలా స్పెషల్గా చేసావని అంటారు ఇంట్లో వాళ్ళు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.